నమస్కారం. మహానంది యొక్క ఆవశ్యకత ఏంటి? మహానంది ఎక్కడ ఉంది? ఈ పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది. ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోపాద ముద్రలో రూపంలో వెలిశాడు. ఇక్కడ శివలింగం క్రింద నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలో కూడా మల్లు లేని విధంగా తేటగా, సూది సైతం స్పష్టంగా కనబడే స్వచ్ఛతతో ఈ నీటి ప్రవాహం ఉంటుంది. మన పూర్వీకులు తెలిపిన విధంగా ఒక ఋషి నమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడట. అయితే అతడు శిలభక్షకుడైన ఎల్లప్పుడూ తమ ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడట. ఆ మేరకు ఆయనను అంతా శిలాదుడని పిలిచేవారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతను భక్తిని మెచ్చి మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలను కోరుకోమన్నాడు. ఆ దేవదేవుని చూసిన పరవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు. మహాదేవ, నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు అంటూ వేడుకున్నాడు. అయితే ఆ పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడట. అప్పుడు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిరాదుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర ప్రసాదమని చూపించాడు. మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకి మహానందుడు అని పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, దేవాదిదేవ, నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు. అలాగే అంటూ ఆ వరమిచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ద్వారా కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలం గాది చెంది పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపాడు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపిడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. అప్పట్నుంచి ఈ క్షేత్రం వెలుగొందుతోంది. మహాశివరాత్రి, ఉగాది, దసరా, సంక్రాంతి పండుగలకు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల భక్తులు వస్తూ ఉంటారు. చూశారు కదా, ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్ర విశేషాలతో, పురాణ కథలతో మళ్ళీ కలుసుకుందాం.